మహావీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరుగని ధీరులారా అసువులు బాసిన మరులారా తూర్పున బడిసెటి పొద్దులో వెలుగులు బిడ్డలో మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో మాదిగ మహావీరులారా వారసులారా మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా అలు పెరుగని ధీరులారా అసువులు బాసిన మరులారా తూర్పున బొడిసటి పొద్దుల్లో వెలుగులు బిడ్డలో మార్పుకై నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా జోహార్ మాదిగ మన వీరులకు జోహార్ మాదిగ మన వీరులకు కొనసాగిస్తాం అమరుల ఆశయాలను. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్వాతంత్ర సమరయోధులందరినీ గుర్తు చేసుకోకుండా గాంధీ నాయకత్వంలో గాంధీ వల్లనే స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి సర్దార్ వల్లభాయ్ పటేల్, నెహ్రూ వీళ్ళందరూ పెద్ద పండుగలు చేశారు. గాంధీకి విగ్రహాలు పెట్టిద్దామని చెప్పేసి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది అని చెప్పేసి అమరుల గురించి అప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణ గురించి కేసీఆర్ ఎట్లా పోరాడినని పుంకాలుగా పుస్తకాలు రాపించిండు. స్వాతంత్ర సమరయోధులప్పుడు కూడా అదే పుస్తకాలు రాపించిండు. కానీ వర్గీకరణ సాధించిన తర్వాత అసువులు బాసిన అమరులకే అంకితం ఇద్దామని చెప్పిన మొట్టమొదటి భూమిపుత్రుడు, మొట్టమొదటి వీరుడు, మొట్టమొదటి సామాజిక ఉద్యమాలకు పునాది వేసినటువంటి పద్మశ్రీ, మాదిగశ్రీ, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అని ఒక్కడే చెప్పింది ఈ భూమి మీద. చాలా చెప్పాలని ఉన్నది కానీ అన్న అంటే మిగతా వాళ్ళకి ఎక్కువ టైం ఇవ్వాలి, మనం టైం తక్కువ తీసుకోవాలి అని చెప్పకనే చెప్తారు కాబట్టి అన్న మాటను గౌరవించి 2 నిమిషాలు. మిత్రులారా, కాకపోతే వర్గీకరణ వచ్చిన తర్వాత ఎవరైతే నాయకుడు తీసుకొచ్చిండో అంటే అగ్రవర్ణాల నాయకత్వానికేమో జేజేలు పలికించి విగ్రహాలు పెట్టించుకొని పుస్తకాలు రాపిస్తే అంబేద్కర్ నుంచి కృష్ణమాదిగ దాకా కృష్ణన్న వరకు కూడా జరిగినది ఏమిటంటే ఏ వాయిలెస్ పీపుల్ అంటే వాయిస్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో గొంతు లేని ప్రజల కోసం కొట్లాడినటువంటి నాయకునే ఫస్ట్ కనుమరుగు చేస్తారు. అది అంబేద్కర్ జరిగింది, కాన్షామ్ జరిగింది, అది కృష్ణన్న మీద కూడా జరుగుతూనే ఉన్నది. దాన్ని రివర్స్ దెబ్బ కొట్టడమే కృష్ణన్నకు ఇచ్చే నిజమైనటువంటి అంటే ఆయన ఉద్యమానికి ఇచ్చే నిజమైన గౌరవం. మనకి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతున్నది కానీ కృష్ణన్న పేరు ఎక్కడ తీయట్లేదు. చూస్తున్నారా మీరు? డిబేట్లల్లా మన వాళ్ళు మాట్లాడుతున్నారు, ప్రజాస్వామికవాదులు మాట్లాడుతున్నారు, వేదిక మీద ఉన్నటువంటి పృథ్వీనో వెంకన్నో లేకపోతే ఇస్మాయిల్ భాయ్ లాంటి వాళ్ళు మిగతా కులాల నుంచి ఉన్నటువంటి వాళ్ళు అందరూ మాట్లాడుతున్నారు కానీ ప్రధానమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది మాట్లాడతలేరు. అధికారంలో ఉన్న పార్టీలు ఇంకెట్లా కనుమరుగు చేస్తే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. తర్వాత ఏమైందంటే మనలాంటి మన కులంలో ఉన్న మంత్రులను పెట్టి ఆ మంత్రులకు మనలాంటి కొంతమంది విద్యార్థి నాయకులను, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి నాయకులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, మిగతా వాళ్ళని చాలా మందిని వాళ్ళకు అన్యాయాలుగా తయారు చేసి ఎట్లయితే అంటే నిజమైన చరిత్రను మన్నుగపాల్లో అన్ని కుట్రలు కృష్ణమాదిగ గారి మీద జరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజలంతా పిచ్చోళ్ళ. స్వాతంత్రం తీసుకొచ్చింది ఎవరు, తెలంగాణ తీసుకొచ్చింది ఎవరు, వర్గీకరణ సాధించింది ఎవరు ప్రజలకు తెలియదా? మట్టి మీద ఎప్పుడు కానీ ఈ మమతలు పంచిన ఉద్యమాలు చేసిన నెత్తురు గారినటువంటి చరిత్రకారుల పేర్లే ఎప్పటికీ సువర్ణాక్షరాలతోటి నిల్చుంటాయి. అట్లా కృష్ణన్న పేరు ఉంటుంది. కాబట్టి మన నాయకుణ్ణి మన మాదిగ నాయకులతోటి దానికి కొంతమంది చెంచాలను తయారు చేసుకొని వెన్నుపోటు పొడవాలని చూస్తే తిరిగి బుద్ధి చెప్తారు ప్రజలు. ఆ విధంగానే మీరు అందరూ ఉండాలి. థ్యాంక్ యూ. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.